Hello all, my name is Kaushal Kotturi. Welcome to Aquasia Tech Day 30 of Python. Thank you so much for coming here. Let's dive into the video. మనం ఇప్పటి వరకు ఫర్ లూప్ని వైల్ లూప్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ చూసినాం కదా. ఈరోజు ఇంకో 3 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫిబనాసి సిరీస్. ఫిబనాసి సిరీస్ అంటే ఏంటో ఇక్కడ రాస్తా. అది ఎలా ఉంటుందో రాస్తా. ఆ తర్వాత దాన్ని ఏ లాజిక్తో ఫామ్ చేసిరో చెప్తా. ఫస్ట్ ఫిబనాసి సిరీస్ చూడడానికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 1, 2, 3, 5, 8, 13 అండ్ సో ఆన్. ఇది ఫిబనాసి సిరీస్. ఫిబనాసి సిరీస్ని చూడడానికి ఇలా ఉంటుంది. మరి ఇది ఏ లాజిక్తో ఫామ్ అయింది అంటే ఫస్ట్ ఇనిషియల్ నంబర్స్ ఏముంటాయి అంటే 0, 1. ఇనిషియల్ నంబర్స్ ఏంటి 0, 1. ఇవి ఇనిషియల్ నంబర్స్. నెక్స్ట్ నంబర్ని జనరేట్ చేయాలంటే మనం ఈ 2 నంబర్స్ని యాడ్ చేస్తాం అనమాట. 0 + 1 ఎంత 1 కదా, సో 1 వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ నంబర్ని జనరేట్ చేయాలంటే ఇప్పుడు జనరేట్ అయిన నంబర్ని ప్రీవియస్ నంబర్ని యాడ్ చేస్తే మనకు నెక్స్ట్ నెంబర్ వస్తుంది. 1 + 1 ఎంత 2 కదా, సో ఇక్కడ 2 వస్తుంది అనమాట. నెక్స్ట్ నెంబర్ని జనరేట్ చేయాలంటే ఈ సీక్వెన్స్లో ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు జనరేట్ అయిన నంబర్ని ప్రీవియస్ నంబర్ని యాడ్ చేయాలి. 1 + 2 ఎంత 3. నెక్స్ట్ నెంబర్ ఏంటి మరి, నెక్స్ట్ నెంబర్ని జనరేట్ చేయాలంటే ఇప్పుడు జనరేట్ అయిన నంబర్ని ప్రీవియస్ నంబర్ని 3 + 2 ఎంత 5 కదా, సో 5 ఇక్కడ వస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుంది 5 + 3 8, 8 + 5 13. ఇలా జనరేట్ చేస్తూ పోతాం. ఇది ఫిబనాసి సిరీస్, దాని వెనకాలన్న లాజిక్. ఇప్పుడు మన ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే యూజర్ దగ్గర నుంచి ఒక నంబర్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ మనకు 5 అని ఇచ్చిండని అనుకుందాం. మనం ఏం చేయాలి అంటే ఫిబనాసి సిరీస్లో ఫస్ట్ 5 డిజిట్స్ని జనరేట్ చేయాలి. ఫస్ట్ 5 నంబర్స్ని జనరేట్ చేయాలి. రైట్, ఫస్ట్ 5 నంబర్స్ ఏమున్నాయి ఫిబనాసి సిరీస్లో 0, 1, 1, 2, 3. ఇవే కదా ఫస్ట్ 5 నంబర్స్. ఒకవేళ యూజర్ 5 అని ఇస్తే మనం ఫిబనాసి సిరీస్లో ఉన్న ఫస్ట్ 5 నంబర్స్ని జనరేట్ చేస్తాం. లేదు ఫస్ట్ యూజర్ మనకు 3 అని ఇచ్చిండు అనుకుందాం. ఫిబనాసి సిరీస్లో ఉన్న ఫస్ట్ 3 నంబర్స్ని జనరేట్ చేయాలి. ఏంటివి అవి 0, 1, 1. ఇవి ఫిబనాసి సిరీస్లో ఉన్న ఫస్ట్ 3 నంబర్స్. మనకు అవుట్పుట్ ఇలా రావాలన్నమాట. క్లియర్? ఫిబనాసి సిరీస్ అంటే ఏంది, దాని వెనకాల ఉన్న లాజిక్ ఏంటో చెప్పిన. ఇప్పుడు అప్రోచ్ డిస్కస్ చేద్దాం. అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ మనము యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కదా, సో దానికోసం నేను ఏం చేస్తున్నా, ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుతున్నా. వచ్చే నెంబర్ ఎలా వస్తుంది, స్ట్రింగ్ లాగా వస్తుంది కాబట్టి దాన్ని ఇంటీజర్ లాగా టైప్ క్యాస్ట్ చేసేసి ఈఎన్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తున్నా. ఈ లైన్ క్లియర్ కదా. ఆ తర్వాత ఏంటి మనకు ఫస్ట్ ఇనీషియల్ నంబర్స్ ఉంటేనే మనం నెక్స్ట్ నంబర్స్ జనరేట్ చేస్తాం కదా. ఫస్ట్ 2 నంబర్స్ ఉంటేనే ఆ తర్వాత వచ్చే నంబర్స్ని జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు 0, 1 అనేది ఇనిషియల్ నంబర్స్. ఇవి ఉంటేనే మనం ఏం చేయొచ్చు, నెక్స్ట్ నంబర్స్ని జనరేట్ చేయొచ్చు. యాడ్ చేయాలి కదా, ఈ 2 నంబర్లను యాడ్ చేస్తే మనకు నెక్స్ట్ నంబర్ జనరేట్ అవుతుంది. 0 + 1 చేస్తే 1. ఆ తర్వాత ఈ 2 నంబర్లను యాడ్ చేస్తాం 2. ఆ తర్వాత ఇలా. సో ఫస్ట్ మనకి ఏం కావాలి, ఇనీషియల్ నంబర్స్ కావాలి. ఆ ఇనీషియల్ నంబర్స్ ఏవి, ఒకటి 0, ఒకటి 1. సో నేను కూడా ప్రోగ్రాంలో ఏంటి ఏ అనే వేరియబుల్లో 0ని స్టోర్ చేస్తున్నా. కావాలి అంటే మనం ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా మన ఇంటర్ప్రిటర్కి తెలాలంటే, అందుకే స్టోర్ చేస్తున్నా. a = 0 అని, b = 1 అని. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ మనకు 1ని ఇన్పుట్ లాగా ఇచ్చిండని అనుకుందాం. అంటే ఏమన్నట్టు, మనం ఫిబనాసి సిరీస్లో ఫస్ట్ నంబర్ని జనరేట్ చేయాలన్నట్టు. ఫస్ట్ నంబర్ ఏంటి 0 కదా, దీనికి మన లాజిక్ వాడినామా, ఫస్ట్ 2 నంబర్స్ని జనరేట్ చేయడానికి ఏ లాజిక్ అవసరం లేదు. ఎందుకంటే మనకు ముందే తెలుసు ఫిబనాసి సిరీస్లో ఫస్ట్ 0 ఉంటుంది, ఆ తర్వాత 1 ఉంటుంది కదా. సో నేను ఏం చేస్తా, ఫస్ట్ ఈ నంబర్ని ప్రింట్ చేసేస్తా. సో వాడు అడిగిన దానికి మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చెక్ చేద్దాం ఏమని, ఇఫ్ యూజర్ ఇచ్చింది 1ఏనా, n = 1 అయితే లాజిక్ ఏం లేదు, జస్ట్ నాకు ముందే తెలుసు ఫిబనాసి సిరీస్లో ఫస్ట్ 0 ఉంటుంది, అది ప్రింట్ చేసేస్తున్నా. రైట్. అలా కాకుండా యూజర్ మనకు 2ని ఇన్పుట్ లాగా ఇచ్చిండని అనుకుందాం. అప్పుడు కూడా నాకు ముందే తెలుసు కదా, ఫస్ట్ 2 డిజిట్స్ నాకు ముందే తెలుసు ఫిబనాసి సిరీస్లో, ఒకటి 0 అని, ఒకటి 1 అని. సో ఇప్పుడు ఏంటి, ఈ రెండుని ప్రింట్ చేసేస్తే అయిపోతుంది. ఎలిఫ్ ఒకవేళ 1 కాకపోతే n = 2. 2 అయిందనుకోండి, అప్పుడు కూడా నాకు ముందే 2 డిజిట్స్ తెలుసు ఫిబనాసి సిరీస్లో, అందుకే నేను ఏమని ప్రింట్ చేసేస్తా, ప్రింట్ ఏలో ఉన్న వాల్యూ ఏంది 0, నెక్స్ట్ ప్రింట్ బి 0, 1 అనమాట. బిలో ఏముంది 1, 1 అనేది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ నంబర్ని జనరేట్ చేయడానికి మనకు ఏం కావాలి, లాజిక్ కావాలి. సో ఇక్కడ రాస్తా ఏమని, ఇఫ్ అయిపోయింది, ఎల్ఇఫ్ 1 కాదు 2 కాదు, కాకపోతే ఎక్కడికి వస్తాం, ఈ ఎల్స్ దగ్గరికి వస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ మనకు 5ని ఇన్పుట్ లాగా ఇచ్చిండని అనుకుందాం. రైట్. 5ని ఇన్పుట్ లాగా ఇస్తే
పైన ఇన్పుట్ లాగా ఇచ్చినప్పుడు కూడా ఏంటి మనకు ఫస్ట్ 2 డిజిట్స్ తెలుసు కదా, ఫస్ట్ ఫిబొనాసి సిరీస్లో ఏముంటాయో తెలుసు కదా, వీటిని ప్రింట్ చేసేద్దాం. ఏంటి, ప్రింట్ ఏ 0, ప్రింట్ బి 1. ఇవి రెండు యాజ్ యూజువల్ కామన్. ఏ నంబర్ ఇచ్చినా 0, 1 అనేది కామన్, ప్రింట్ అయిపోయింది. ఇంకా మనం ఎన్ని నంబర్స్ని జనరేట్ చేయాలి, ఆల్రెడీ 2 ప్రింట్ అయిపోయినాయి. ఇంకెన్ని నంబర్స్ జనరేట్ చేయాలి అంటే 5 - 2, ఇంకా 3 నంబర్స్ని జనరేట్ చేయాలి ఫిబొనాసి సిరీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ n ఇచ్చిండు అనుకోండి, మనం ఇంకెన్ని నంబర్స్ జనరేట్ చేయాలి, ఆల్రెడీ 2 ప్రింట్ అయిపోయినాయి కదా, సో n - 2 నంబర్స్ని జనరేట్ చేయాలి ఫిబొనాసి సిరీస్లో. ఇది క్లియర్ కదా, ఇది క్లియర్. ఆ తర్వాత ఇప్పుడు థర్డ్ నంబర్ని జనరేట్ చేయడానికి లాజిక్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూజర్ 5 అనేది ఇచ్చిండు అనుకుందాం, ఆల్రెడీ 2 ప్రింట్ చేసేసినాం. థర్డ్ నంబర్ జనరేట్ చేయడానికి లాజిక్ ఏంటి, ఈ 2 నంబర్స్ని సమ్ చేయాలి. సమ్ చేయాలంటే ఏంటి, a ప్లస్ బి ఇనిషియల్ నంబర్స్ని సమ్ చేసిన, సమ్ చేసి వచ్చిన దాన్ని ఒక దగ్గర స్టోర్ చేస్తున్నా. ఎక్కడ స్టోర్ చేస్తున్నా, ఈ సి అనే వేరియబుల్లో స్టోర్ చేసిన. స్టోర్ చేసిన తర్వాత ఇక్కడ రాస్తా, ఏమని, ప్రింట్ సి అని రాస్తుంది. రాస్తే ఏమైపోతుంది మనకు, ఆ ప్రింట్ సి లోపల ఏదైతే ఉందో అది మనకు వచ్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అని అనుకుందాం, రైట్. ఇప్పుడు చూడండి, ఏలో ఏముంది, ఫస్ట్ 0 కదా, ఇక్కడ ఏముంది 1 కదా, సిలో ఏముంది ఇప్పుడు 0 + 1 అంటే ఎంత, 1. 1 ఇక్కడ స్టోర్ అయ్యి ఉంది. సో ప్రింట్ సి అనగానే మనకి ఏం ప్రింట్ అయిపోతుంది, ఇప్పటి వరకు 0 వచ్చింది, 1 వచ్చింది, నెక్స్ట్ 1 కూడా ప్రింట్ అయిపోయింది. క్లియర్. ఇప్పుడు ఏంటి, మళ్ళీ ఏం జరగాలి, ఈ నంబరు ఇప్పుడు జనరేట్ అయిన నంబర్ ఏదైతే ఉందో అది ప్లస్ దాని ముందు నంబరు ఏం కావాలి, యాడ్ కావాలి. సో నేను ఆల్రెడీ 2 లైన్లు రాసేసిన. ఏమని రాసేసిన, సి = a + b ప్రింట్ సి అని రాసేసిన. ఈ 2 లైన్లు రాసేసిన. ఇప్పుడు ఏంటి, వీటిని చేంజ్ చేయగలుగుతామా, ప్రోగ్రాంలో మనం కొత్త నంబర్ని జనరేట్ చేయడానికి ప్రతిసారి మనం లైన్స్ని మార్చలేము కదా. 5 ఇస్తే ఒకటి, 6 ఇస్తే ఒకటి, 1000 ఇస్తే ఇంకోలాగా ప్రోగ్రామ్ని రాయలేం కదా. మనం ఏం చేయాలి, ఒకటేలాగా ప్రోగ్రామ్ రాయాలి, అది ఏ నంబర్ ఇచ్చినా వర్కౌట్ కావాలి. ఇది మనకు క్లియర్ కదా. సో ఇప్పుడు మనం ఏం రాసినాం, 2 లైన్లు ఆల్రెడీ రాసేసినాం. ఏమని, ప్రింట్ సి అని రాసినాం, దానికి ముందు ఏం చేసినాం, సి = a + b అని పెట్టినాం. సో ఇప్పుడు ఏంటి, మనకు 4th నంబర్ జనరేట్ కావాలి. 4th నంబర్ జనరేట్ కావాలంటే మనం ఏం చేస్తాము, ఇక్కడ సి = a + b అని ఉంది. సో నేను సింపుల్గా ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఇది ఏ, ఇది బి కదా, ఇది సి, రైట్. మన ప్రకారం ఇక్కడ రాసినాం కదా, మెమొరీ లోపల ఫస్ట్ ఏమో ఏ లోపల 0 ఉంది, బి లోపల 1 ఉంది, ఇప్పుడు సి లోపల ఎంత ఉంది, 1 ఉంది. ఇప్పుడు ఏం చేస్తా అంటే, సి ప్రింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నంబర్ని జనరేట్ చేయడానికి యూజ్ కావాలి కాబట్టి మనం రాసిన ఈ 2 లైన్స్ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు ప్రజెంట్ బి అయితే ఏదైతే ఉందో అది నేను ఏగా మార్చేస్తా. అంటే ఏ లోపల ప్రజెంట్ బి వాల్యూని స్టోర్ చేస్తా. ఇప్పుడు ఏ లోపలికి వెళ్ళి 0 వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ సి లోపల ఏదైతే ఉందో దాన్ని నేను ఏం చేస్తా, బికి అసైన్ చేసేస్తా. బి = సి, రైట్. బి = సి. ఇప్పుడు బి ఇక్కడ కాకుండా ఇక్కడ పాయింట్ చేస్తుంది, రైట్. ఏ = ఇది, బి = ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, ఏ ఎక్కడ ఉంది, 1 కదా, 1. బి ఎక్కడ ఉంది, ఇక్కడనే. ముందు సి వాల్యూ ఏదైతే ఉందో అది 1. నెక్స్ట్ ఇప్పుడు సిని కొత్తగా జనరేట్ చేసినామా, ఏం జనరేట్ చేయాలి కాబట్టి సి లోపల 1 అనేది ఉంది, రైట్. నెక్స్ట్ ఇటరేషన్లో ఏమైతే చూడండి, మళ్ళీ ఇవే లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. 4th నంబర్ని జనరేట్ చేయడానికి ఫస్ట్ సి = a + b. ఏ లోపల ఏం వాల్యూ ఉంది, 1 + 1. బి లోపల ఏం వాల్యూ ఉంది, 1. అంటే ఏమొచ్చింది, 2 వచ్చింది. ప్రింట్ సి అన్నాం. సో ఇక్కడ ఏమైపోతుంది, 2 ఇక్కడ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కొత్త నంబర్ జనరేట్ చేయడానికి ఏం చేయాలి, నా ఏ అనేది ఇది అవ్వాలి, బి అనేది ఇది అవ్వాలి. సో దానికోసము ఇప్పుడు ప్రజెంట్ బి ఏదైతే ఉందో అందులో ఉన్న వాల్యూ ఏకి ఇచ్చేస్తాం, అంటే 1 ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ సి ఏదైతే ఉందో దాన్ని బికి ఇచ్చేయాలి. సి ఏముంది ఇప్పుడు నా ప్రజెంట్ 2 కదా, సో 2ని ఇక్కడ పెట్టేసినాం. ప్రజెంట్ సి వాల్యూ ఎంత, 2 అయిపోయింది కదా, సో 2 ఇక్కడ రాసేసినాం, రైట్. నెక్స్ట్ ఇటరేషన్ జరుగుతుంది, మళ్ళీ ఏమవుతుంది, సి = a + b. ఇప్పుడు ఏ లోపల ఏం వాల్యూ ఉంది, 1 కదా, బి లోపల ఏం వాల్యూ ఉంది, 3 కదా. సో ఇప్పుడు సి వాల్యూ ఎంత, 3 అనేది వచ్చింది, రైట్. ప్రింట్ సి అన్నాం, సి అనేది ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు సి వాల్యూ ఎంత అయింది, 3 అయింది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇటరేషన్కి ఈ నంబర్స్ యూజ్ కావాలి. ఫస్ట్ ఇప్పుడు జనరేట్ అయిన నంబర్ ఏమో బికి అసైన్ అయిపోతుంది. దాని ముందు బి వాల్యూ ఏదైతే ఉందో
అది ఏకి అసైన్ అయిపోతుంది అనమాట. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఇప్పుడు బి లోపల ఏ వాల్యూ ఉండే ముందు 2 ఉండే కదా. సో ఇప్పుడు ఏకి మనం దాన్ని అసైన్ చేసినాం 2 వాల్యూని. బి లోపల ముందు ఏముండే, ఫస్ట్ 2 ఉండే, బట్ ఇప్పుడు తీసేసి సి లోపల ఉన్న వాల్యూని అసైన్ చేసినాం. సి లోపల ఏముంది 3 కదా. సో ఇక్కడ 3 వచ్చేసింది. బి వాల్యూ ఏంటి ఇప్పుడు 3. సో ఈ రెండు నంబర్లను యూజ్ చేస్తే మనం ఏం చేయొచ్చు, నెక్స్ట్ ఇటరేషన్లో ఉన్న వాల్యూని జనరేట్ చేయొచ్చు. బట్ మనకేంటి ఇక్కడ మనం ఓన్లీ 5 అడిగినాం కదా, 5 జనరేట్ అయిపోయినాయి. సో ఇక్కడికే ఆపేయాలి. ఇది అర్థమైందా? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ 4 స్టేట్మెంట్స్నే రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఏమన్నా స్టేట్మెంట్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ కావాలంటే మనం ఏం కావాలి, మనకేం కావాలి మన ప్రోగ్రామింగ్లో లూప్ కావాలి కదా. సో నేను ఇక్కడ వైల్ లూప్ వాడుకుంటా. వైల్ అని చెప్పి మనం ఏం చేస్తాం, ప్యారంథసిస్లో కండిషన్ ఇస్తాం కదా, ఈ కండిషన్ ఇద్దాం. రైట్, ఆ తర్వాత కాలని పెట్టేసినాం. పెట్టేసి ఈ స్టేట్మెంట్సే కదా రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వాల్సినవి. సో ఇవన్నిటిని తీసుకెళ్ళి వైల్ లూప్లో రాస్తా. రైట్, సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, ప్రింట్ సి, నెక్స్ట్ బిలో ఉన్న వాల్యూ ఏకి అసైన్ చేయి, సిలో ఉన్న వాల్యూ మళ్ళీ బికి అసైన్ చేయి అని చెప్పేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ మనకు 5ని ఇన్పుట్ లాగా ఇచ్చిండని అనుకుందాం. అప్పుడు మనం ఎక్కడికి వస్తాం, ప్రోగ్రాంలో ఇచ్చింది 1 కాదు 2 కాదు, కాబట్టి మనం ఎక్కడికి వస్తాం, ఎల్స్ దగ్గరకు వస్తాం. ఎల్స్ లోపల మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఇనిషియల్ నంబర్స్ని ప్రింట్ చేసేస్తున్నాం. ఇనిషియల్ నంబర్స్ ఏంటివి మనవి, 0 1ని ఆల్రెడీ ప్రింట్ చేసినాం కదా. ఇంకెన్ని నంబర్స్ని జనరేట్ చేయాలి, 3 నంబర్స్ని, ఎందుకంటే 5లో ఆల్రెడీ రెండింటిని ప్రింట్ చేసేసినాం. ఇంకెన్ని మిగిలి ఉన్నాయి, 3 నంబర్స్ని జనరేట్ చేయాలి. 3 నంబర్స్ ఎప్పుడు జనరేట్ అవుతాయి, ఈ లూపు 3 టైమ్స్ రన్ అయితే 3 నంబర్స్ జనరేట్ అవుతాయి మన ఫిబనాసి సిరీస్లో కదా. నెక్స్ట్ 3 నంబర్స్ జనరేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ మనకు 6ని ఇన్పుట్ లాగా ఇచ్చిండని అనుకుందాం. అప్పుడేంటి, ఆల్రెడీ మనం 2 నంబర్స్ని ప్రింట్ చేసేసినాం, 0 1ని ప్రింట్ చేసేసినాం. ఇంకా ఎన్ని నంబర్స్ జనరేట్ చేయాలి, 6 - 2, అంటే ఈ లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి, 4 టైమ్స్ రన్ అవ్వాలి కదా. 4 నంబర్స్ జనరేట్ కావాలి కాబట్టి 4 టైమ్స్ రన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ మనకు ఎన్ని ఇన్పుట్ లాగా ఇచ్చిండు, ఆల్రెడీ మనం 2 నంబర్స్ని ప్రింట్ చేసేసినాం. ఇంకెన్ని టైమ్స్ జరగాలి, ఈ లూప్ ఎన్ని టైమ్స్ రన్ అవ్వాలి, n-2 టైమ్స్ కదా. సో అదే ఇక్కడ రాసేస్తా, n-2 టైమ్స్. రైట్, రాసినాం కదా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ మనకు 5నే ఇన్పుట్ లాగా ఇచ్చిండని అనుకుందాం. ఫస్ట్ ఏం చేసినాము, ప్రింట్ 0 1 ప్రింట్ చేసేసినాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ నెంబర్ జనరేట్ అవ్వాలంటే ఇది రన్ అవ్వాలి. రైట్, ఎన్నిసార్లు రన్ అవ్వాలి, 3 టైమ్స్ రన్ అవ్వాలి కదా. సో ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ని ఎలా జనరేట్ చేస్తాము, ముందు నెంబరు ఈ నెంబర్ కలిపితే మనకు నెక్స్ట్ నెంబర్ వచ్చింది. సో థర్డ్ నెంబర్ వచ్చేసింది, ఒక్కసారి రన్ అయిపోయింది కదా. సో ఇక్కడ నేను ఇక్కడ చెప్పాలన్నమాట, ఒకసారి అయిపోయింది, n=n-1 3 టైమ్స్లో ఒక్కసారి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు n వాల్యూ ఎంత అయింది, n=5 ఉండే కదా ముందు, ఇప్పుడు n వాల్యూ ఎంత అయింది, n-1 చేస్తే 4 అయింది. రైట్, 4 - 2 అంటే ఏంటి, 4 కదా. సో ఇంకా 2 జనరేట్ చేయాలన్నమాట. ఇప్పుడు జనరేట్ చేద్దాం. ఏంటి, మళ్ళీ a ప్లస్ బి. a ప్లస్ బి అంటే ఎంత, 1 + 1 2 కదా, వచ్చేసింది. ఆ తర్వాత a = b, b = c అయిపోయింది. ఇప్పుడు a ఇక్కడ ఉంది, b ఇక్కడ ఉంది. రైట్, మళ్ళీ ఏమన్నాం, n=n-1 అన్నాం. n ఎంత ఉండే, ప్రజెంట్ 4 ఉండే కదా. సో 4 - 1 అంటే ఎంత, 3. ఇప్పుడు ఇక్కడ చూడండి, n-2 టైమ్స్ ఈ లూప్ రన్ అవ్వాలి. n-2 అంటే ఎంత, ఇప్పుడు n 3 అయింది కదా. సో 3 - 2 అంటే ఎంత, ఇంకా 1 జనరేట్ చేస్తే సరిపోతుంది. ఈ సీక్వెన్స్లో ఇంకొక నంబర్ జనరేట్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, ఇప్పుడు 2 వచ్చింది కదా, ఇప్పుడు a ప్లస్ b అంటే ఎంత, 3 వచ్చేసింది కదా. నెక్స్ట్ a ఇదైంది, b ఇక్కడికి వచ్చేసింది. క్లియర్. ఇప్పుడు చూడండి, n=n-1 అంటే ఏంటి, మన n వాల్యూ ఎంత ఉంది, 3. 3లో నుంచి నేను మళ్ళీ 1ని తీసేస్తా, అంటే ఇప్పుడు n వాల్యూ ఎంత, 2 వచ్చింది. రైట్, మళ్ళీ ఇక్కడ కండిషన్ ఏం చేస్తున్నాం, n-2 2 - 2 అన్నట్టు ఎంత, 0 కదా. సో 0 వస్తే ఏమైపోతుంది, మన లూప్ అనేది ఆగిపోవాలి ఇక్కడికి. సో మనం ఇక్కడ ఏమని చెప్తాం, >0 అయిందనుకో అప్పటి వరకే రన్ అవ్వు, ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు ఆగిపో అని చెప్తాం అనమాట. n-2 >0 అయ్యేంత వరకే రన్ అవ్వు, ఎప్పుడైతే 0 అవుతుందో అక్కడ ఆగిపో అని చెప్తాం. క్లియర్. కోడ్ ఏంటంటే, ఫస్ట్ మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కదా. సో దానికోసం నేను ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుతున్నా. వచ్చే ఇన్పుట్ ఎలా వస్తుంది, స్ట్రింగ్ లాగా వస్తుంది కాబట్టి నేను ఇంటీజర్ లాగా టైప్ క్యాష్ చేసేసి ఈ n అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్ ఇనిషియల్ నంబర్స్ని స్టోర్ చేసుకోవాలి కదా.
సో దానికోసం నేను ఏలో 0ని స్టోర్ చేసుకుంటున్నా, బిలో 1ని స్టోర్ చేసుకుంటున్నా. ఫస్ట్ చెక్ చేయాలన్నమాట. ఇచ్చింది ఒకవేళ 1 అయిందనుకోండి, లాజిక్ ఏం అవసరం లేదు. జస్ట్ ప్రింట్ ఏ అని చెప్తే సరిపోతుంది. లేదు ఇచ్చిన నంబర్ 2 అయిందనుకోండి, అప్పుడు కూడా లాజిక్ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ 2 నంబర్స్కి ఏం లాజిక్ లేదు. జస్ట్ ప్రింట్ చేస్తే సరిపోతుంది. ప్రింట్ ఏ, ఆ తర్వాత ఏంటి, ప్రింట్ బి అని చెప్పేసినాం. లేదు ఇచ్చిన నంబర్ 1 కాదు 2 కాదు, వీటి రెండిటి కంటే ఎక్కువ అని అనుకుందాం. అప్పుడు ఎక్కడికి వస్తాం, ఎల్స్ లోపలికి వస్తాం. ఎల్స్ లోపలికి వచ్చిన తర్వాత ఏంటి, ఫస్ట్ 2 నంబర్స్ కామన్ కదా, ఏ నంబర్ ఇచ్చినా ఫస్ట్ మన సీక్వెన్స్లో ఫిబొనాచి సిరీస్లో 2 నంబర్స్ కామన్. సో ఆ 2 నంబర్స్ని ప్రింట్ చేసేస్తున్నా. ప్రింట్ బి చేసేసినాం. చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, లాజిక్ రాయాలి. ఈ వైల్ లూప్లో లాజిక్ రాస్తా. కండిషన్ ఇద్దాం, ఈ వైల్ లూప్లో లాజిక్ రాస్తున్నా. ఏంటి, సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఫస్ట్ 2 నంబర్స్ని సమ్ చేసి సిలో స్టోర్ చేయి. స్టోర్ చేసిన తర్వాత సి వాల్యూ ఏదైతే ఉంటుందో అది ప్రింట్ చేసేయి. ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ నంబర్స్ని జనరేట్ చేయాలి కాబట్టి ప్రజెంట్ బి వాల్యూ ఏదైతే ఉందో అది ఏకి అసైన్ చేసేయి. ప్రజెంట్ సి వాల్యూ ఏదైతే ఉందో అది బీకి అసైన్ చేసి అని చెప్తున్నాం. చెప్పేసినాం కదా, రైట్. ఈ లూప్ ఎన్ని టైమ్స్ రన్ అవ్వాలి మరి? ఇప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఇస్తే మనం ఏం చేస్తున్నాము, ఎల్స్ లోపలికి వచ్చి ఆల్రెడీ 2 సార్లు 2 నంబర్స్ని ప్రింట్ చేసేసినాం. ఇంకా 3 నంబర్స్ని జనరేట్ చేయాలి కదా. సో n వాల్యూ ఇచ్చిండనుకోండి, n వాల్యూలో ఆల్రెడీ ఇక్కడ ఏని బీని ప్రింట్ చేసేసినాం. ఈ లాజిక్ని యూజ్ చేసి మనం n-2 నంబర్స్ని జనరేట్ చేయాలి. ఈ లూప్ ఎక్కడి వరకు రన్ అవ్వాలి, ఈ n-2 అనేది గ్రేటర్ దెన్ 0 ఉన్నంత వరకే రన్ అవ్వాలి. రైట్. ఆ తర్వాత లోపలికి వస్తాం. లోపలికి వచ్చిన తర్వాత ప్రింట్ సి అన్నాం. అంటే ఒక నంబర్ జనరేట్ అయిపోయింది. మనం చెప్పాలి కదా, n ఈజ్ ఈక్వల్స్ టు n-1 ఒక నంబర్ని ప్రింట్ చేసేసిన. ఇంకా ఫర్ సపోజ్ 3 ఉన్నాయనుకోండి, ఒక నంబర్ని ప్రింట్ చేసేసిన, ఇంకా 2 టైమ్స్ రన్ అవ్వు. నెక్స్ట్ 2 ఉన్నాయనుకోండి, ఒక నంబర్స్ని ప్రింట్ చేసేసిన, నెక్స్ట్ 1 టైమే రన్ అవ్వు అని ఇక్కడ మాడిఫికేషన్ చేస్తున్నాం అనమాట. n ఈజ్ ఈక్వల్స్ టు n-1 అని. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. రన్. ఇప్పుడు నేను ఏమని ఇస్తా, ఇన్పుట్ 5 అని ఇస్తా. 5 అని ఇస్తే ఏమొచ్చింది, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇన్పుట్ ఏమని ఇస్తా, 5 అని ఇస్తా. ఇచ్చి ఎంటర్ కొడతా. ఎంటర్ కొడితే 0 1 1 2 3 అని వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ రన్ చేసి 6 అని ఇస్తా. 6 అని ఇస్తే ఏమొస్తుంది, 0 1 1 2 3 5. రైట్. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 అనే ఇస్తా. 1 అని ఇస్తే నాకేంటి, ఓన్లీ 0 రావాలి కదా. సో 0 వచ్చింది. క్లియర్. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చూద్దాం. కాన్సెప్ట్ ఏంటంటే, ఒక నంబర్ తీసుకుందాం. 235ని తీసుకున్నా. ఇందులో వన్స్ ప్లేస్లో ఏముంది, ఈ నంబర్లో 5 కదా. టెన్స్ ప్లేస్లో ఏముంది, 3. హండ్రెడ్స్ ప్లేస్లో ఏముంది, 2. మనం ఈ నంబర్ని చదవాలంటే ఎలా చదువుతాం, 235 అని చదువుతాం కదా. సో ఇప్పుడు నేను దీన్ని ఇలా రాయొచ్చా, ఎలా రాస్తా అంటే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 ఇంటూ 1 ప్లస్, ఆ తర్వాత టెన్స్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి దాన్ని ఎలా రాస్తా, 3 ఇంటూ 10 లాగా రాస్తా. ఆ తర్వాత ప్లస్ హండ్రెడ్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి నేను దాన్ని ఎలా రాస్తా, 2 ఇంటూ 100 అని రాస్తా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి, 2 ఇంటూ 100 ఏంటి, 200. 3 ఇంటూ 10 ఏంటి, 30. 5 ఇంటూ 1 అంటే ఎంత, 5 కదా. సో ఇవన్నిటిని సమ్ చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ 30 ప్లస్ 5 35 ప్లస్ 200 ప్లస్ 35, అప్పుడు ఏమైంది, 235 వచ్చింది. రైట్. సో మనం ఇలా రాసినా, దీన్ని ఇలా డివైడ్ చేసి రాసినా సేమ్ కదా. రైట్. ఇప్పుడు నేను దీన్ని ఇంకెలా రాస్తా అంటే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ప్లేస్లో వన్స్ ప్లేస్లో 5 కదా, 1 ఇంటూ 5 ప్లస్, ఆ తర్వాత టెన్స్ ప్లేస్లో 3 కదా, సో 10 ఇంటూ 3 ప్లస్ హండ్రెడ్స్ ప్లేస్లో 2 కదా. నేను ఇప్పుడు 100ని ఇలా రాయొచ్చా, 2 ఇంటూ 10 ఇంటూ 10 ఇలా రాయొచ్చు కదా 100ని. రైట్. క్లియర్ కదా ఈ కాన్సెప్ట్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, యూజర్ దగ్గర నుంచి 3 నంబర్స్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. రైట్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. సెకండ్ నంబర్ని బీలో తీసుకుంటా. బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. థర్డ్ నంబర్ని సిలో తీసుకుంటా. సి ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. రైట్. ఫస్ట్ నంబర్నేమో ఫస్ట్ ప్లేస్లో స్టోర్ చేయాలి. సెకండ్ నంబర్నేమో టెన్స్ ప్లేస్లో స్టోర్ చేయాలి. థర్డ్ నంబర్నేమో హండ్రెడ్స్ ప్లేస్లో స్టోర్ చేయాలన్నమాట. సో దానికోసం నేను ఎలా రాయొచ్చు, ఇప్పుడు రాయాలనుకుంటే ఫస్ట్ నేను ఇక్కడ సమ్ అని ఒకటి పెట్టుకుంటా. సమ్ అని వేరియబుల్ పెట్టుకొని అందులో ఫస్ట్ ఏం పెట్టుకుంటా, 0నే ఉందని అనుకుంటా. రైట్.
ఇప్పుడు ఎప్పుడైతే నేను ఏని రీడ్ చేసినో దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలని చెప్పినా వన్స్ ప్లేస్లో స్టోర్ చేయాలి కదా. సో దానికోసం నేను ఏమని రాస్తా, సమ్ ప్లస్ ఇప్పటి వరకు ఉన్న సమ్ ప్లస్ 1 ఇంటూ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో నేను 5ని తీసుకున్నా అనుకుందాం. అప్పుడు ఏమైపోతుంది, సమ్ ప్లస్ 1 ఇంటూ ఏ వాల్యూ ఎంత 5 అని తీసుకున్నాం కదా. 5 సమ్ ఎంత ఉంది ఇప్పటి వరకు 0 కదా. సో 0 ప్లస్ 1 ఇంటూ 5 అంటే ఎంత 5. సో ఇప్పుడు 5 వచ్చింది, రైట్. ఈ సమ్ని ఈ ఈక్వేషన్ని మళ్ళీ నేను ఎక్కడ తీసుకెళ్ళి పెడతా, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే నంబర్ 10th ప్లేస్లో వస్తుంది, దానికి యాడ్ చేయాలి కదా ఈ నంబర్ని. సో దానికోసం నేను ఏం చేస్తా, ఈ అంతా ఈక్వేషన్ని మళ్ళీ సమ్ అనే వేరియబుల్కే అసైన్ చేసేస్తున్నా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ బీని రీడ్ చేసినాం అని అనుకుందాం. బి ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 3 అనేది వచ్చింది అని అనుకుందాం, రైట్. సో అప్పుడేంటి మళ్ళీ మనం ఏం చేయాలి, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఇప్పుడు ఏంటి బీని 10th ప్లేస్లో స్టోర్ చేయాలి కదా. సో బి ఇంటూ అంటే 3 ఇంటూ 10s అని రాస్తాం. రాసేసి ఏంటి ఇప్పటివరకు మన సమ్ ఎంత ఉంది 5 కదా. 5 ప్లస్ 3 ఇంటూ 10 అంటే ఎంత 30. సో 35, రైట్. సమ్ని మళ్ళీ ఎక్కడ స్టోర్ చేస్తున్నా, ఈ ఈక్వేషన్ అంతటిని తీసుకెళ్ళి వచ్చే వాల్యూని ఎక్కడ స్టోర్ చేస్తున్నా, ఈ సమ్ అనే వేరియబుల్ అని స్టోర్ చేస్తున్నా. ఎందుకు, నెక్స్ట్ ఇటరేషన్లో నాకు 100s వస్తుంది, 100 ప్లేస్లో ఉన్న వాల్యూ వస్తుంది, దాన్ని దీన్ని కలిపేయాలి కాబట్టి, రైట్. నెక్స్ట్ ఏంటి, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రజెంట్ సమ్ ఎంత ఉంది 35 కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం రాస్తాం, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఇప్పటి వరకు ఉన్న సమ్ని నెక్స్ట్ నంబర్ సిని 4 అని ఇచ్చింది అనుకుందాం, రైట్. ఈ వచ్చే నంబర్ని ఎక్కడ స్టోర్ చేయమని చెప్పిన 100 పొజిషన్లో స్టోర్ చేయమని చెప్పిన. సో 4 ఇంటూ 100 అప్పుడు ఏమైపోతుంది 400. ఇప్పటి వరకు ఉన్న సమ్ని యాడ్ చేయాలి కదా, యాడ్ చేస్తున్నా 35. సో అప్పుడు ఏమైంది 435. ఎక్కడ స్టోర్ చేస్తున్నా, మళ్ళీ తీసుకెళ్ళి ఈ సమ్ అనే వేరియబుల్ అని స్టోర్ చేస్తున్నా, రైట్. మనం అనుకున్నట్టు మనం ఏమని చెప్పినాం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ముందు, ఫస్ట్ వచ్చే నెంబర్నేమో 1s పొజిషన్లో, సెకండ్ వచ్చే నెంబర్నేమో 10th ప్లేస్లో, థర్డ్ వచ్చే నెంబర్నేమో 100s ప్లేస్లో స్టోర్ చేయమన్నాం. స్టోర్ చేసినాం, వచ్చింది కదా. దీన్ని సింపుల్గా ప్రింట్ చేస్తే అయిపోతాయి కదా, ప్రింట్ సమ్. ఈ సమ్ని ప్రింట్ చేస్తే సరిపోయింది అనమాట. మనం 3 నంబర్లు ఇస్తే ఆ 3 నంబర్ని ఒకదాన్నేమో 1s ప్లేస్లో, సెకండ్ దాన్నేమో 10th ప్లేస్లో, థర్డ్ దాన్నేమో 100s ప్లేస్లో ప్లేస్ చేయగలిగినాం, రైట్. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఏంటంటే యూజర్ దగ్గర నుంచి ఒక నంబర్ తీసుకోవాలి, రైట్. అదొక డెసిమల్ కదా, దాన్ని మనము బైనరీలాగా కన్వర్ట్ చేసి అవుట్పుట్ ఇవ్వాలన్నమాట. ఈ కన్వర్షన్స్ గురించి డే 2 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన, ఒక్కసారి వెళ్ళి చూడండి అర్థమైపోతుంది. ఇప్పుడేంటి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఒక నంబర్ ఇస్తే దాన్ని బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ మనకు 5ని ఇన్పుట్ లాగా ఇచ్చిండని అనుకుందాం. దీన్ని బైనరీ లాగా ఎలా కన్వర్ట్ చేస్తాం, ఫస్ట్ ఏంటి వచ్చిన ఇన్పుట్ని మనం 2తోని డివైడ్ చేస్తాం కదా. 2 2s 4. సో 2 అనేది ఏంటి కోఎఫిషియంట్ కదా, కోఎఫిషియంట్ని ఇక్కడ రాస్తాం. 2 2s 4, రిమైండర్ని ఇక్కడ రాయాలన్నమాట. 5 - 4 చేస్తే ఎంత వస్తుంది 1 కదా. సో 1 అనేది ఏంటి రిమైండర్ని ఇక్కడ రాసేస్తున్నాం, రైట్. 2 2s 4. సో కోఎఫిషియంట్ని ఇక్కడ రాస్తాము, రిమైండర్ని ఇక్కడ రాస్తాము. 5 - 4 చేస్తే 1 వచ్చింది. సో రిమైండర్ని ఇక్కడ రాసేసినాము, రైట్. ఆ తర్వాత ఏదైతే కోఎఫిషియంట్ ఉందో మళ్ళీ దీన్ని 2తోని డివైడ్ చేయాలి. 2 1s 2, కోఎఫిషియంట్ ఏంటి 1, రిమైండర్ ఏంటి 2 1s 2 కదా. 2 - 2 చేస్తే ఎంత వస్తుంది 0. సో రిమైండర్ని ఇక్కడే రాసేస్తున్నా. నెక్స్ట్ ఏంటి మళ్ళీ వచ్చిన కోఎఫిషియంట్ని 2తోని డివైడ్ చేయాలన్నమాట. 2 0s 0, రైట్. రిమైండర్ ఎంత వస్తుంది 1 - 0 చేస్తే ఏంటి 1 కదా. సో రిమైండర్ 1. ఎప్పుడైతే మన కోఎఫిషియంట్ అనేది 0 అయిపోతుందో అప్పుడు మన ప్రాసెస్ ఆపేయాలన్నమాట. 2తో డివైడ్ చేయడం ఆపేయాలి, రైట్. వచ్చిన రిమైండర్స్ని, ఇవన్నీ రిమైండర్స్ కదా, ఈ రిమైండర్స్ అన్నిటినీ కూడా మనం రివర్స్ ఆర్డర్లో రాసుకోవాలి. ఏంటి 1 0 1, ఇది వచ్చిన రిమైండర్స్ అన్నిటినీ రివర్స్ ఆర్డర్లో రాసుకోవాలన్నమాట. ఇటు సైడ్ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. సో 1 0 1 అన్నమాట. ఇది మనం 5ని బైనరీ రిప్రజెంట్ చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట. క్లియర్. మీరు ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ వచ్చిన రిమైండర్నేమో 1s ప్లేస్లో, సెకండ్ వచ్చిన రిమైండర్నేమో 10s ప్లేస్లో, థర్డ్ వచ్చిన రిమైండర్నేమో 100 ప్లేస్లో స్టోర్ చేసుకుంటున్నాం కదా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అప్రోచ్ డిస్కస్ చేద్దాం. అప్రోచ్ ఏంటి, ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కదా. సో దానికోసం నేను ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుతున్నా. వచ్చే ఇన్పుట్ స్ట్రింగ్ లాగా వస్తుంది కాబట్టి నేను ఇంటీజర్ లాగా టైప్ క్యాస్ట్ చేసేస్తున్నా, రైట్.
నంబర్ వచ్చింది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మీరు క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే ప్రతిసారి కూడా కోఎఫిషియంట్‌ని 2 తోని డివైడ్ చేస్తున్నాం. రిమైండర్‌ని స్టోర్ చేసుకుంటాం. మళ్ళీ కోఎఫిషియంట్‌ని 2 తోని డివైడ్ చేస్తున్నాం. రిమైండర్‌ని స్టోర్ చేసుకుంటున్నాం. మళ్ళీ కోఎఫిషియంట్‌ని 2 తోని డివైడ్ చేస్తున్నాం. రిమైండర్‌ని స్టోర్ చేసుకుంటున్నాం. ఇదే టాస్క్ రిపీటెడ్‌గా జరుగుతుంది. సో, రిపీటెడ్‌గా ఒక టాస్క్ జరగడానికి మనం ఏం చేయాలి? వైల్ లూప్‌ని వాడాలి. వైల్ అన్నా, ఫర్ లూప్ అన్నా ఏదన్నా లూపింగ్‌ని వాడాలి. సో, నేను అదే వాడుతున్నా. రైట్? ఈ లూప్, ఈ ప్రాసెస్ ఎప్పుడు ఆగిపోయింది? ఎప్పుడైతే మన కోఎఫిషియంట్ 0 అయిందో అప్పుడు ఆగిపోయింది కదా! కోఎఫిషియంట్ 0 అయినప్పుడు ప్రాసెస్ ఆగిపోయింది. సో, నేను గూడా ఇక్కడ రాస్తానన్నమాట. మనం కోఎఫిషియంట్ ఎక్కడ స్టోర్ చేసినాం? ఫస్ట్ 5 అనేది కోఎఫిషియంట్. మళ్ళీ ఏమైంది కోఎఫిషియంట్? 2 అయింది. మళ్ళీ కోఎఫిషియంట్ ఏమైంది? 1 అయింది. మళ్ళీ కోఎఫిషియంట్ ఏమైంది? 0 అయింది. అంటే కోఎఫిషియంట్ ఎక్కడ స్టోర్ చేస్తున్నట్టు మనం? ఈ nలో స్టోర్ చేస్తున్నట్టు. ఫస్ట్ 5 n దగ్గరనే కదా స్టోర్ అయ్యేది. ఇది కోఎఫిషియంట్. మళ్ళీ కోఎఫిషియంట్ మారిపోయింది. మళ్ళీ కోఎఫిషియంట్ మారిపోయింది. మళ్ళీ కోఎఫిషియంట్ మారిపోయింది. సో, ఈ ప్రాసెస్ అంతా ఎక్కడి వరకు కంటిన్యూ అయింది? 0 అయ్యేంత వరకు. కోఎఫిషియంట్ గ్రేటర్ దెన్ 0 అయ్యేంత వరకు నేను రాసే ప్రాసెస్‌ని చెయ్యి అని చెప్తున్నా. ఫస్ట్ ఏంటి మనము? రిమైండర్ కావాలి. సో, రిమైండర్ కావాలంటే మనం ఏం చేస్తాము? ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఏంటి? రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? ఫస్ట్ n మాడ్యులో 2. సో, కోఎఫిషియంట్‌ని 2 తోని డివైడ్ చేసినప్పుడు ఎంత రిమైండర్ వస్తదో దాన్ని నేను ఎక్కడ స్టోర్ చేసినా? ఈ రిమైండర్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసినా. స్టోర్ చేసినాం అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన రిమైండర్, ఫస్ట్ వచ్చిన రిమైండర్ ఏ ప్లేస్‌లో స్టోర్ అయింది? వన్స్ ప్లేస్‌లో. సెకండ్ వచ్చిన రిమైండర్ ఎక్కడ స్టోర్ అయింది? టెన్స్ ప్లేస్‌లో. థర్డ్ వచ్చిన రిమైండర్ ఎక్కడ స్టోర్ అయింది? 100 ప్లేస్‌లో కదా! సో, ఇప్పుడు నేను ఇక్కడ పొజిషన్ డిక్లేర్ చేయాలన్నమాట. ఫస్ట్ వచ్చిందేమో ఫస్ట్ పొజిషన్‌లోనే ఉండాలి. సో, పొజిషన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని పెట్టుకుంటా. రైట్? మనం ఇక్కడ ఏంటి? ఫస్ట్ వచ్చిన రిమైండర్‌ని ఫస్ట్ ప్లేస్‌లో స్టోర్ చేస్తున్నాం కదా! సో, దానికోసం నేను ఇట్లా రాయొచ్చా? ఏదైతే రిమైండర్ వచ్చిందో ఫస్ట్ ఏంటి? వన్స్ ప్లేస్‌లో స్టోర్ చేస్తాం. సో, 1 ఇంటూ 1 ఎంత? 1 కదా! సో, ఇక్కడ 1ని స్టోర్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చిన రిమైండర్‌ని ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? 0 ఇంటూ 10 టెన్స్ ప్లేస్‌లో స్టోర్ చేస్తున్నాం. 10 ఇంటూ 0 అంటే ఎంత? 0 కదా! సో, ఈ నంబర్ అనేది టెన్స్ ప్లేస్‌లో స్టోర్ అవ్వడానికి ఇంతకుముందు ఏదైతే సమ్ ఉందో దానికి దీన్ని యాడ్ చేయాలన్నమాట. సో, 1 ప్లస్ 0 అంటే ఎంత? 1 కదా! సో, ఇప్పుడేంటి? సమ్ అప్డేట్ అయింది. ముందేమో 1 ఉండే. ఇప్పుడు సమ్ అప్డేట్ అయిందన్నమాట. మళ్ళీ 1 ఉంది. ఎందుకు? 0 కదా! సో, 0ని 10 చేస్తే 0 అని వస్తది కాబట్టి 1 ఉంది. నెక్స్ట్ ఇటరేషన్‌లో మీకు అర్థమైపోతది యాక్చువల్‌గా ఏం చేస్తున్నాం అనేది. నెక్స్ట్ రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. మళ్ళీ మనం దీన్ని ఎక్కడ స్టోర్ చేయాలనుకున్నాం? 100 ప్లేస్‌లో. ఫస్ట్ వచ్చిన దాన్నేమో వన్స్, నెక్స్ట్ వచ్చిన దాన్నేమో టెన్స్, నెక్స్ట్ వచ్చేదాన్నేమో 100 ప్లేస్‌లో స్టోర్ చేయాలి. సో, స్టోర్ చేయాలి కాబట్టి నేను దీన్ని దేనితోని మల్టిప్లై చేయాలి? 100 తోని మల్టిప్లై చేయాలి. ఈ రిమైండర్‌ని మల్టిప్లై చేసి ఎంతొచ్చింది వాల్యూ మల్టిప్లై చేస్తే? 100 వచ్చింది. రైట్? ఇవన్నీ 100 ప్లేస్‌లో పెట్టడానికి మనం ఏం చేయాలి? ఇంతకు ముందు ఏదైతే సమ్ ఉందో దాన్ని యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చిన నంబర్‌ని ఇంతకుముందు ఏదైతే సమ్ ఉందో దాన్ని యాడ్ చేయాలి. ఇంతకుముందు ఏముండే సమ్ము? 1 ఉండే. ఇప్పుడు 100ని యాడ్ చేస్తాం దానికి. యాడ్ చేస్తే 101 వచ్చింది. ఇప్పుడు నా ప్రెజెంట్ సమ్ ఎంత? సమ్ అనేది అప్డేట్ అయిందన్నమాట. ముందేమో ఫస్ట్ ఇటరేషన్‌లో 1 ఉండే. నెక్స్ట్ సమ్ అప్డేట్ అయ్యి ఎంత అయింది? మళ్ళీ 1 అయింది. ఎందుకు? 0 వచ్చింది కాబట్టి 1 అయింది. నెక్స్ట్ థర్డ్ ఇటరేషన్‌లో సమ్ ఎట్లా అప్డేట్ అయింది? 101 లాగా అప్డేట్ అయిందన్నమాట. ఇప్పుడేంటి? ఫస్ట్ వచ్చిన రిమైండర్ ఫస్ట్ పొజిషన్, 0 టెన్స్ ప్లేస్, 1 100 పొజిషన్. రైట్? యాడ్ అయిపోయిందా? ఇది క్లియర్ కదా మీకు? సో, ఇప్పుడు ఏ ఇటరేషన్ జరగకముందు నేనేమనుకుంటా అంటే సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకుంటా. రైట్? ఏ ఇటరేషన్ జరగకముందు నేనేమనుకుంటా? సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకుంటా. ఫస్ట్ ఇటరేషన్ ఎప్పుడైతే రిమైండర్ 1 వస్తదో అప్పుడు సమ్ ఎలా అప్డేట్ అయింది? 1 లాగా అప్డేట్ అయింది. ఎందుకు? 1 ఇంటూ 1 చేస్తాం. ఈ వచ్చిన రిమైండర్‌ని వన్స్ ప్లేస్‌లో పెట్టాలి కాబట్టి 1 ఇంటూ 1 చేస్తున్నాం. అప్పుడు 1 ఇంటూ 1 చేస్తే 1 వస్తది. ఇంతకు ముందున్న సమ్‌ని దాన్ని యాడ్ చేస్తాం. ఇంతకుముందు సమ్ ఎంతుంది? 0 ప్లస్ 1 యాడ్ చేస్తే ఇప్పుడు ఎంతయింది? 1 అయింది. సో, ప్రెజెంట్ సమ్ 1 అన్నమాట ఫస్ట్ ఇటరేషన్‌లో. నెక్స్ట్ ఇటరేషన్‌లో ఏంటి? 0 ఉంది. 0ని మనం ఎక్కడ పెట్టాలి? టెన్స్ ప్లేస్‌లో పెట్టాలి. సో, 0 ఇంటూ 10 ఎంత? 0 కదా! సో, ఇప్పుడు సమ్ ఏంటి? సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఇంతకుముందు ఉన్న సమ్‌ని ఇప్పుడు వచ్చిన దాన్ని యాడ్ చేయని చెప్తున్నాం. 0 ఇంటూ 10 చేస్తే ఎంత? 0. సమ్ ఎంతుండే ఇంతకుముందు? 1 కదా! సో, 1. సో, ఇప్పుడు నా ప్రెజెంట్ సమ్ ఎంతయింది? 1 అన్నమాట. నెక్స్ట్ ఇటరేషన్‌లో ఏంటి? 1 వచ్చింది రిమైండర్. దీన్ని ఎక్కడ పెట్టాలి? 100 ప్లేస్‌లో పెట్టాలి.
1 ఇంటూ 100 అంటే ఎంత? 100. సో, ఇంతకు ముందున్న సమ్‌కి యాడ్ చేయాలి కదా! సో, ఇంతకుముందు సమ్ ఎంతుంది? 1 ఉంది. 101. ఇప్పుడేంటి ప్రెజెంట్ సమ్ 101 అన్నమాట. రైట్? ప్రెజెంట్ సమ్‌ని అలా అప్డేట్ చేస్తాం. సో, దానికోసం నేను ఇక్కడ రాస్తున్నా. ఏమని? సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రతిసారి సమ్ అప్డేట్ అవ్వాలి ప్రతి ఇటరేషన్‌లో. ఎలా? ఇప్పటి వరకున్న సమ్‌ని యాడ్ చేయాలి. దేనితోటి? వచ్చిన రిమైండర్‌ని ఇంటూ. రైట్? ఫస్ట్ ఏంటి? ఫస్ట్ పొజిషన్‌లో ఫస్ట్ రిమైండర్ వచ్చినప్పుడు మనం 1 తోని మల్టిప్లై చేస్తున్నాం. నెక్స్ట్ రిమైండర్ వచ్చినప్పుడు 10 తోని మల్టిప్లై చేస్తున్నాం. ఆ తర్వాత 100. ఒకవేళ నెక్స్ట్ ఏదైనా నంబర్ ఉంటే అది 1000 కదా! సో, ఇది ఎలా అయితే వస్తుంది? ఫస్ట్ ఏమో 1 ఉండే. నెక్స్ట్ ఏమో 10 అయింది. ఆ తర్వాత 100 ఉండే. ఆ తర్వాత 1000 అయితది. నెక్స్ట్ ఏమన్నా నంబర్ ఉంటే 10,000 అయితది కదా! సో, ఇక్కడ పొజిషన్ అనేది ఎలా ఉంది? ఫస్ట్ 1 ఉంది. నెక్స్ట్ ఏమవ్వాలి? నెక్స్ట్ ఇటరేషన్‌కి పొజిషన్ అనేది మారిపోవాలి. పొజిషన్ ఈజ్ ఈక్వల్స్ టు పోజ్ ఇంటూ 10 కదా! ఫస్ట్ ఏమో 1 ఉండే. ఈ 1ని నేను 10 తోని మల్టిప్లై చేస్తా. అప్పుడు ఇదొచ్చింది 10. మళ్ళీ ఈ 10ని నేను 10 తోని మల్టిప్లై చేస్తా. అప్పుడు 100 వచ్చింది. పొజిషన్ మారిపోయింది. నెక్స్ట్ 100ని మళ్ళీ 10 తోని మల్టిప్లై చేస్తా. అప్పుడు 1000 వస్తది. పొజిషన్ మారిపోతది. సో, నేను గూడా ఇక్కడ ఏం చేస్తున్నా ప్రతి ఇటరేషన్‌లో పొజిషన్‌ని మారుస్తున్నా. ఎందుకు? ఫస్ట్ వచ్చేదేమో ఫస్ట్ పొజిషన్. నెక్స్ట్ వచ్చేదేమో 10థ్ ప్లేస్. ఆ తర్వాత 100 ప్లేస్ కాబట్టి ప్రతిసారి 10 తోని మల్టిప్లై చేస్తానన్నమాట. సో, ఫస్ట్ ఏంటి? పొజిషన్ 1 ఉండే. నెక్స్ట్ 10 అయితది. నెక్స్ట్ 100 అయితదన్నమాట పొజిషన్ అనేది. సో, ఇక్కడేంటి? రిమైండర్‌ని పొజిషన్ తోని మల్టిప్లై చేయాలి. పోజ్ తోని మల్టిప్లై చేస్తున్నా కదా! ఫస్ట్ 1 తోని, నెక్స్ట్ 10 తోని, నెక్స్ట్ 100 తోని. అంటే ఏం చేస్తున్నా? రిమైండర్‌ని ఈ పోజ్ తోని మల్టిప్లై చేస్తున్నాం. కదా! క్లియర్. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనము వచ్చిన ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్‌ని 2 తోని డివైడ్ చేస్తున్నాం. డివైడ్ చేసినప్పుడు కోఎఫిషియంట్ వస్తది కదా! నెక్స్ట్ ఇటరేషన్‌లో ఏంటి? మళ్ళీ ఏదైతే కోఎఫిషియంట్ వస్తదో దాన్నే మళ్ళీ డివైడ్ చేస్తున్నాం కదా! ఫస్ట్ 5 ఉండే. 5ని దేనితోని డివైడ్ చేసినాం? 2 తోని డివైడ్ చేసినాం. నెక్స్ట్ ఇటరేషన్‌లో ఏంటి? మళ్ళీ ఈ కోఎఫిషియంట్ ఏదైతే వస్తదో దాన్ని 2 తోని డివైడ్ చేస్తాం. రైట్? ఆ తర్వాత ఏంటి? మళ్ళీ ఈ కోఎఫిషియంట్ ఏదైతే వస్తదో దాన్ని 2 తోని డివైడ్ చేస్తాం. సో, ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ n ఉండే. nని మనం దేనితోని డివైడ్ చేసినాం? 2 తోని డివైడ్ చేసినాం. సో, అప్పుడు నా కోఎఫిషియంట్ అనేది ఏమైంది? మారిపోయింది. ఫస్ట్ 5 ఉండే. దీన్ని 2 తోని డివైడ్ చేసినప్పుడు ఏదైతే కోఎఫిషియంట్ వచ్చిందో నెక్స్ట్ ఇటరేషన్‌లో దాన్ని మనం డివైడ్ చేయాలి కదా! సో, అందుకు ఫస్ట్ ఏంటి? 5 ఉంటే 2 తోని డివైడ్ చేసిన. 2 తోని డివైడ్ చేస్తే ఎంతొచ్చింది? 2 వచ్చింది. నెక్స్ట్ ఇటరేషన్‌లో మనం దేన్ని డివైడ్ చేయాలి? ఈ కోఎఫిషియంట్ అంటే 2ని డివైడ్ చేయాలి. సో, వచ్చే రిమైండర్ కాదు సారీ. వచ్చే కోఎఫిషియంటే నెక్స్ట్ ఇటరేషన్‌లో మళ్ళీ నేను దాన్ని డివైడ్ చేయాలి కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు n అని పెడుతున్నా. ఫస్ట్ ఇటరేషన్‌లో ఏమో 5 ఉండే. దీన్ని మనం 2 తోని డివైడ్ చేసినప్పుడు కోఎఫిషియంట్ 2 వచ్చింది. సో, నెక్స్ట్ ఏమవ్వాలి? ఇదే కోఎఫిషియంట్‌ని నేను మళ్ళీ డివైడ్ చేయాలి. ఏదైతే కోఎఫిషియంట్ వస్తదో మళ్ళీ 2 తోని డివైడ్ చేయాలి. కాబట్టి నేను దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నా? nని 2 తోని డివైడ్ చేసినప్పుడు వచ్చిన కోఎఫిషియంట్‌ని మళ్ళీ nలోనే స్టోర్ చేస్తున్నా. ఎందుకు? నెక్స్ట్ ఇటరేషన్‌కి పనికొస్తది. దాన్ని కదా నెక్స్ట్ మనం డివైడ్ చేయాల్సింది. అలా అన్నమాట. క్లియర్? వన్స్ ఈ ఇటరేషన్ అంతా అయిపోయింది. ఈ లూప్ అంతా అయిపోయింది. సో, మనకు మొత్తం వాల్యూ ఎక్కడ స్టోర్ అయిపోయి ఉంటది? ఈ సమ్‌లో కదా! సో, ప్రింట్ సమ్ అని రాస్తా. వైల్ లూప్ బయట. క్లియర్? ఇక్కడేంటి మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కదా! సో, దానికోసం నేను ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడతా. వచ్చే ఇన్పుట్ స్ట్రింగ్ లాగా వస్తది కాబట్టి ఇంటిజర్ లాగా కన్వర్ట్ చేసేస్తున్నా. కన్వర్ట్ చేస్తున్నా కదా! ఫస్ట్ ఏంటి? ఫస్ట్ డిజిట్‌ని మనం ఎక్కడ స్టోర్ చేయాలి? వన్స్ పొజిషన్‌లో. సో, దానికోసం నేనేం చేస్తున్నా? ఈ పొజిషన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని పెట్టుకుంటున్నా. నెక్స్ట్ ఏంటి? లూప్‌లో దాన్ని అప్డేట్ చేయాలన్నమాట. ఎవ్రీ టైమ్ 10 తోని మల్టిప్లై చేస్తాం. మీకు తెలుసు కదా! నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ ఇప్పటివరకు మనం ఏమైనా కాలిక్యులేట్ చేసినామా? ఏం కాలిక్యులేట్ చేయాలి కదా! సో, ఫస్ట్ ఏంటి? సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకుంటా. నెక్స్ట్ ఏంటి? ఇటరేషన్‌లో సమ్‌ని అప్డేట్ చేస్తూ వెళ్ళిపోతాం. రైట్? లూప్ ఎక్కడి వరకు రన్ అవ్వాలి? n గ్రేటర్ దెన్ 0 ఉన్నంత వరకు మాత్రమే ఈ లూప్ అనేది రన్ అవ్వాలి. ఎప్పుడైతే మన కోఎఫిషియంట్ 0 అయిపోతదో అప్పుడు ఆగిపోవాలి కదా! సో, అందుకు n గ్రేటర్ దెన్ 0 అని ఇస్తున్నా కండిషన్. ఫస్ట్ ఏంటి మనము? రిమైండర్ కాలిక్యులేట్ చేయాలి. కాలిక్యులేట్ చేయడానికి ఏంటి? n మాడ్యులో 2. 2 తోని డివైడ్ చేసినప్పుడు ఏదైతే రిమైండర్ వస్తదో దాన్ని నేను ఈ రెమ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ ఏంటి? వచ్చిన రిమైండర్‌ని మనం ఏం చేయాలి? సమ్‌కి అప్డేట్ చేయాలన్నమాట. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ రిమైండర్‌ని మనం ఏంటి? వన్స్ ఉంటే 1 పొజిషన్‌లో, సెకండ్ రిమైండర్ అయితే 10 పొజిషన్‌లో, థర్డ్ రిమైండర్ అయితే 100 పొజిషన్‌లో పెట్టాలి కదా! సో, దానికోసం నేను ఏం చేస్తున్నా? రిమైండర్ ఇంటూ పోజ్ ఏదైతే పొజిషన్ పెట్టాలో ఆ పొజిషన్‌తోని మల్టిప్లై చేస్తున్నా. 1 అయితే 1 తోని, 10 అయితే 10 తోని అట్లా. రైట్? ప్రతి ఇటరేషన్‌లో ఏమవ్వాలి? మన పొజిషన్ అనేది అప్డేట్ అవ్వాలన్నమాట.
పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు పోజ్ ఇంటూ 10. ఎలా అప్డేట్ అవ్వాలి? ఫస్ట్ 1 ఉంటే నెక్స్ట్ 10తో మల్టిప్లై చేస్తాం. 10ని మళ్ళీ 10తో మల్టిప్లై చేస్తాం. ఎవ్రీ టైమ్ ఇంటూ 10 చేయాలన్నమాట. రైట్? పొజిషన్ అనేది అప్డేట్ అవుతుంది. సమ్ అనేది కూడా అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? మనం ఫస్ట్ nని డివైడ్ చేస్తాం. దేనితోని? 2తోని. ఏదైతే కోఎఫిషియంట్ వస్తదో మళ్ళీ దాన్ని ఏం చేస్తాం? మళ్ళీ 2తోని డివైడ్ చేస్తాం. అలా చేస్తూ ఉంటాం కాబట్టి ఫస్ట్ ఏంది? n డివైడెడ్ బై 2. ఏదైతే కోఎఫిషియంట్ వస్తదో మళ్ళీ ఆ నంబర్‌ని డివైడ్ చేస్తాం కాబట్టి నేను దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ స్టోర్ చేస్తున్నా? nలోనే స్టోర్ చేస్తున్నా. రైట్? ఈ ఇటరేషన్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మన ఆన్సర్ ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటది? సమ్‌లో కదా! సో, దానికోసం ప్రింట్ సమ్ అని రాస్తున్నా. ఇప్పుడు రన్ చేస్తా. ఒక డెసిమల్ ఇద్దాం. 5 అని ఇద్దాం. దీని బైనరీలో ఎలా వస్తది? 101. ఇందాక చూసినాం కదా! ఇప్పుడు అలా కాకుండా నేను 6 అని ఇస్తా. బైనరీలో ఎలా అంటే 110 అన్నమాట. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే బైనరీ టు డెసిమల్ అన్నమాట. మనం ఇక్కడ ఏం చేస్తాం? యూజర్ దగ్గర నుంచి ఒక బైనరీ నంబర్‌ని యాక్సెప్ట్ చేస్తాం. వచ్చిన బైనరీని మనం ఎలా కన్వర్ట్ చేయాలి? డెసిమల్ లాగా కన్వర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ మనకు 101 ఈ బైనరీ నంబర్‌ని ఇచ్చిండనుకోండి. మనం ఏంటి? దీని యొక్క డెసిమల్ ఫార్మాట్‌ని ప్రింట్ చేయాలన్నమాట. మనం ఎలా మార్చొచ్చు దీన్ని డెసిమల్ లాగా? ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన నంబర్‌లో ఫస్ట్ డిజిట్ వన్స్ ప్లేస్‌లో ఉన్న డిజిట్‌ని మనం దేనితోని మల్టిప్లై చేస్తాం? 2/0. టెన్స్ ప్లేస్‌లో ఉన్నదాన్ని 2/1. 100 ప్లేస్‌లో ఉన్నదాన్ని 2/2. నెక్స్ట్ ఏమన్నా ఉంటే 2/3, 2/4 అలా ఎళ్తాం గదా! సో, ఫస్ట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏంటి? వన్స్ ప్లేస్‌లో ఉన్న డిజిట్ ఇంటూ 2/0. 2/0 అంటే ఎంత వాల్యూ? 1 గదా! ఎనీథింగ్ పవర్ 0 1 ఇంటూ 1 అన్నమాట. ఇక్కడున్న డిజిట్ 2/0 చేస్తే ఎంతొచ్చింది? 1 వచ్చింది. ఇప్పటి వరకు సమ్ ఎంత? ఒకటే డిజిట్‌ని చూసినాం గదా! ఇప్పటి వరకున్న సమ్ ఎంత? 1. నెక్స్ట్ డిజిట్ ఏంటంటే 0 ఉంది. 0ని మనం దేనితోని మల్టిప్లై చేయాలి ఇక్కడ? 2/1 తోని మల్టిప్లై చేయాలి. 2/1 అంటే ఎంత? 2. ఇంటూ 0 చేస్తే ఎంతొచ్చింది? 0. ఇప్పుడు ఇది వచ్చింది గదా! దీన్ని ప్రీవియస్ వరకు ఎంతైతే సమ్ ఉందో దానికి యాడ్ చేయాలి. ప్రీవియస్ వరకు ఎంత సమ్ ఉంది? 1. సో, 0 + 1 అంటే ఎంత? 1 అన్నమాట. నెక్స్ట్ 100 ప్లేస్‌లో ఉన్న డిజిట్ ఇంటూ 2/2. 2/2 అంటే ఎంత? 4 గదా! సో, 4 ఇంటూ 1 ఎంతయింది? 4. ఈ వచ్చిన డిజిట్‌ని ఇప్పటి వరకున్న సమ్‌ని యాడ్ చేసేయాలి కదా! సో, 4 + 1 అంటే ఎంత? 5. మన బైనరీ నంబర్‌లో ఉన్న డిజిట్స్ అన్నీ అయిపోయినాయి కదా! సో, అయిపోయిన తర్వాత మనకు చివరికి ఏదైతే వచ్చిందో ఇచ్చిన బైనరీ రిప్రజెంటేషన్ అనేది ఆ నంబర్‌దన్నమాట. సో, ఈ బైనరీ రిప్రజెంటేషన్ ఏ నంబర్‌ది? డెసిమల్‌లో 5 అన్నమాట ఇది. ఇది 5 యొక్క బైనరీ రిప్రజెంటేషన్. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ మనకు 01 ఇచ్చిండు. దీన్ని మనము డెసిమల్ లాగా కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాము? ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న డిజిట్స్‌ని 1 ప్లేస్‌లో ఉన్న డిజిట్‌ని 2/0 తోని మల్టిప్లై చేస్తాము. టెన్స్ ప్లేస్‌లో ఉన్న డిజిట్‌ని 2/1 తోని మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ ఏంటి? 1 ఇంటూ 2/0. సో, ఇది చేస్తే ఎంతొస్తది? 1 గదా! ఇప్పటివరకు సమ్ ఎంత? 1. నెక్స్ట్ ఏంటి? 0 ఇంటూ 2/1 అంటే ఏంటి? 2 ఇంటూ 0. సో, 0. ఇప్పటి వరకున్న సమ్‌ని దీన్ని యాడ్ చేసేసినాం. 1. సో, ఈ బైనరీ రిప్రజెంటేషన్ ఏ నంబర్‌ది? 1 అన్నమాట. క్లియర్? అప్రోచ్ ఏంటి? ఫస్ట్ మనము యూజర్ దగ్గర నుంచి నంబర్ యాక్సెప్ట్ చేయాలి కదా! సో, దానికోసం నేనేం ఫంక్షన్ వాడుతున్నా? ఈ ఇన్‌పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుతున్నా. వచ్చే ఇన్‌పుట్ ఎలా వస్తదని తెలుసు మనకు? స్ట్రింగ్ లాగా వస్తది కాబట్టి దాన్ని ఇంటిజర్ లాగా టైప్ కాస్ట్ చేసేస్తున్నా. టైప్ కాస్ట్ చేసి ఒక దగ్గర స్టోర్ చేస్తా. en అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తా. రైట్? మనమేంటి? ఇక్కడ ఇచ్చిన నంబర్ నుంచి ఏం చేస్తున్నాం? ఒక్కొక్క డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏమో 1 ఎక్స్ట్రాక్ట్ చేసినాం. 2 తోని 2/0 తోని మల్టిప్లై చేసినాం. ఆ తర్వాత 0ని ఎక్స్ట్రాక్ట్ చేసినాం. 2/1 తోని మల్టిప్లై చేసినాం. ఆ తర్వాత మళ్ళీ 1 ఉంది కాబట్టి 1 ఎక్స్ట్రాక్ట్ చేసినాం. 2/2 తోని మల్టిప్లై చేసినాం కదా! సో, ఇలా ఒక్కొక్క నంబర్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏంటి? ఇచ్చిన నంబర్‌ని మనం ఏం చేస్తాం? 10 తోని డివైడ్ చేస్తాం. డివైడ్ చేస్తే ఎంత? 10 10s 100 గదా! సో, 100 ఎళ్ళిపోతే 101 నుంచి 1 మిగులుతది. సో, నెక్స్ట్ ఇది రిమైండర్. మళ్ళీ ఏం చేస్తాం? ఏదైతే కోఎఫిషియంట్ వచ్చిందో దాన్ని మళ్ళీ 10 తోని డివైడ్ చేస్తాం. రైట్? 10 1s 10. రిమైండర్ ఎంత? 0. నెక్స్ట్ ఏంటి? కోఎఫిషియంట్ 1 ఉంది గదా! దీన్ని మళ్ళీ 10 తోని డివైడ్ చేస్తాం. 10 zeros 0. సో, 1 - 0 అంటే ఎంత? 1. రిమైండర్ ఎంతొచ్చింది? 1 వచ్చింది గదా! రైట్? ఇక్కడికి ఆపేస్తామనమాట. ఎప్పుడైతే మన కోఎఫిషియంట్ అనేది 0 అయితదో అప్పుడేంటి? మన ప్రాసెస్ అనేది ఆపేయాల. రైట్? ఇప్పుడు జూడండి. మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రిమైండర్ ఏంటి?
ఈ నంబర్లో ఉన్న ఫస్ట్ డిజిట్. సెకండ్ రిమైండర్ ఏంటి? ఈ నంబర్లో ఉన్న సెకండ్ డిజిట్. థర్డ్ రిమైండర్ ఏంటి? ఈ నంబర్లో ఉన్న లాస్ట్ డిజిట్. రైట్? సో మనం కూడా ఇప్పుడు ఈ ప్రాసెస్ని ఏంది రిపీటెడ్గా చేస్తున్నాం కదా. 10 తోని వచ్చిన కోఎఫిషియంట్ని 10 తోని డివైడ్ చేస్తున్నాం, వచ్చిన కోఎఫిషియంట్ని 10 తోని డివైడ్ చేస్తున్నాం, వచ్చిన కోఎఫిషియంట్ని 10 తోని డివైడ్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్ని రిపీటెడ్గా చేస్తున్నాం. ఎక్కడి వరకు? మన కోఎఫిషియంట్ అనేది 0 అయ్యేంత వరకు. ఫస్ట్ కోఎఫిషియంట్ ఎంత ఉండే? 101 ఉండే. దాన్ని ఎక్కడ స్టోర్ చేసినాం? ఈ ఎన్లో స్టోర్ చేసినాం. మళ్ళీ ఎన్ వాల్యూ ఏమైంది? కోఎఫిషియంట్ ఏమైంది? 10 అయింది. అంటే ఎన్ వాల్యూ 10 అయింది అనమాట. మళ్ళీ కోఎఫిషియంట్ ఏమైంది? 1 అయింది. అంటే ఎన్ వాల్యూ 1 అయింది. మళ్ళీ కోఎఫిషియంట్ ఏమైంది? 0 అయింది. అంటే ఎన్ వాల్యూ 0 కంటే గ్రేటర్ దెన్ ఉండే వరకు ఈ ప్రాసెస్ని చేయాలి. రైట్? ఏం చేయాలా? రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలా. రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఈ ఎన్ని దేనితోని మాడ్యులో చేస్తాం? 10 తోని మాడ్యులో చేస్తాం. 10 తోని మాడ్యులో చేస్తే మనకు రిమైండర్ వచ్చింది కదా. ఈ రిమైండర్ ఏంటి? ఇండైరెక్ట్లీ మనకి ఇచ్చిన నంబర్లో వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ అనమాట. సో దాన్ని నేను ఎక్కడ స్టోర్ చేస్తున్నా? రెమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. ఆ తర్వాత ఫస్ట్ ఏంటి? మనం ఆ నంబర్ నుంచి వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగినాం కదా. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? పవర్ 2 పవర్ 0 తోని మల్టిప్లై చేస్తున్నాము. 2 పవర్ 0 అంటే ఏంటి? 1 కదా. సో దాన్ని ఇక్కడ స్టోర్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఎంత ఉండే పవర్ 1 ఇక్కడ స్టోర్ చేసినాం. మనం ఏంటి? ఈ రిమైండర్ని పవర్తోని మల్టిప్లై చేయాలి. చేస్తున్నాం. చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనం ఏమైనా సమ్ క్యాలిక్యులేట్ చేసినామా? ఏం చేయాలి కదా. ఫస్ట్ ఏదైతే వచ్చిందో అదే సమ్. అంటే ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి నేను ఏమని చేసుకుంటా? ఫస్ట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. రైట్? ఆ తర్వాత మనం రిమైండర్ ఇంటూ ఈ 2 పవర్ 0ని మల్టిప్లై చేయగా వచ్చిన దాన్ని మనం ఏం చేస్తాం? ఈ సమ్‌కి యాడ్ చేస్తాం. అంటే ఏంటి? 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మన ప్రజెంట్ సమ్ ఎంత? 1 అన్నట్టు. నెక్స్ట్ ఇటరేషన్‌లో ఏమైతది? ప్రజెంట్ సమ్‌కి నెక్స్ట్ సెకండ్ డిజిట్‌ని 2 పవర్ 1 తోని మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాం కదా. ఇలా అప్డేట్ చేస్తూ పోతున్నాం అనమాట మన సమ్‌ని. సో ఫస్ట్ ఏంటి? వచ్చిన రిమైండర్ ఇంటూ పవర్‌ని మనం ఏమి సమ్‌కి యాడ్ చేస్తాం. సమ్‌కి యాడ్ చేసిన తర్వాత ఏంటి? ప్రజెంట్ సమ్ అనేది మారిపోయింది కదా. సో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ రిమైండర్ ఇంటూ పవర్ అనమాట. ఫస్ట్ ఏమో రిమైండర్ ఇంటూ పవర్ చేసినాం, 1 వచ్చింది. ప్రీవియస్‌గా ఎంతైతే సమ్ ఉందో దానికి యాడ్ చేసేసినాం. ప్రీవియస్ సమ్‌ని నేనేమనుకుంటున్నా? 0 అనుకుంటా. ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయనప్పుడు 0. సో వచ్చిన సమ్‌ని దానికి యాడ్ చేసినాం. అప్పుడు ఏమైంది? సమ్ మారిపోయింది కాబట్టి మళ్ళీ దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నా? ఈ సమ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నా. అంటే ఈ సమ్ అనే వేరియబుల్ అప్డేట్ అయిందన్నమాట. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇటరేషన్‌లో పవర్ ఎంత అయింది? 2 అయింది. ఆ తర్వాత ఇటరేషన్‌లో పవర్ ఎంత అయింది? 2 పవర్ 2 అయింది. ఇంకేమైనా నంబర్స్ ఉంటే నెక్స్ట్ ఇటరేషన్‌లో ఏమైతది? 2 పవర్ 3 అయితది. అంటే ఇదేంటి? 2 అనేది మల్టిప్లై అయితూ వెళ్తుంది కదా. ఫస్ట్ 1 ఉండే, నెక్స్ట్ 2 అయింది, నెక్స్ట్ 4 అయింది, నెక్స్ట్ 8, 16 అట్లా. ఫస్ట్ ఇప్పుడు 1 ఉంది. సో మళ్ళీ పవర్ ఎంత అయితది? పవర్ ఇంటూ 2 అన్నమాట. నెక్స్ట్ ఇటరేషన్‌లో ఏమైతుంది? పవర్ ఇంటూ 2. ఇక్కడ చూడండి 1కి 2ని ఇంటూ చేసినామనుకోండి ఇదొస్తది. మళ్ళీ దీనికి 2ని ఇంటూ చేస్తే 4 వస్తుంది. నెక్స్ట్ దీనికి 2ని ఇంటూ చేస్తే 8 వస్తుంది. నెక్స్ట్ 2ను దీనికి ఇంటూ చేస్తే 32 ఇలా వస్తుంది కదా. సో ఏంటి? పవర్ ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ పవర్ అని రాస్తానమాట. పవర్ అనేది ప్రతి ఇటరేషన్‌లో 2 మల్టిప్లై అయితూ వెళ్తుంది. మళ్ళీ దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? ఈ పవర్ అనే వేరియబుల్‌లోనే స్టోర్ చేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ ఇటరేషన్‌కి పవర్ ఏమైపోవాలి? 2 అవ్వాలి. ఆ తర్వాత ఇటరేషన్‌కి పవర్ ఏంటి? 4 అలా. రైట్? వన్స్ ఇదంతా అయిపోయింది. ఈ ప్రాసెస్ చేసినాం. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? మన కోఎఫిషియంట్ అనేది మారాలి. కోఎఫిషియంట్ మారాలి కాబట్టి మనం ఏం చేస్తాం? n డివైడెడ్ బై 2. ఫస్ట్ ఒక నంబర్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసినాం అయిపోయింది. నెక్స్ట్ డిజిట్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ డిజిట్ ఏముంది? 0ని. ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? మన కోఎఫిషియంట్‌ని 10 తోని డివైడ్ చేయాలి. చేసినాం. చేసిన తర్వాత మళ్ళీ ఏంటి? కొత్త కోఎఫిషియంట్ వచ్చింది కదా. ఈ కొత్త కోఎఫిషియంట్‌ని ఎక్కడ స్టోర్ చేస్తున్నా? ఈ n అనే వేరియబుల్‌లోనే స్టోర్ చేస్తున్నా. స్టోర్ చేస్తే ఏంటి? నెక్స్ట్ మళ్ళీ దీని రిమైండర్ ఫైండ్ ఔట్ చేస్తాం. 0 సెకండ్ నంబర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. మళ్ళీ ఏంటి? ఈ కోఎఫిషియంట్‌ని మళ్ళీ 10 తోని రిమైండర్ ఫైండ్ ఔట్ చేస్తాం. అప్పుడు 1 వస్తది. ఇలా ప్రాసెస్ జరుగుతూ పోతదనమాట. మనకేంటి? ఏదైతే కోఎఫిషియంట్ ఉందో దాన్ని 10 తోని డివైడ్ చేస్తాం. 10 తోని డివైడ్ చేస్తే కొత్త కోఎఫిషియంట్ వస్తది కదా. మళ్ళీ ఏంటి? నెక్స్ట్ ఇటరేషన్‌లో ఆ నంబర్‌ని మనం 10 తోని డివైడ్ చేయాలి. అందుకే నేనేం చేస్తున్నా? ఈ n అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ ఇటరేషన్‌లో ఏంటి? ఈ n అనే వేరియబుల్‌కి, ఈ కోఎఫిషియంట్‌కి 10 తోని డివైడ్ చేసి రిమైండర్ ఎంతో ఫైండ్ ఔట్ చేస్తాం. అప్పుడు మన సెకండ్ నంబర్ ఎక్స్ట్రాక్ట్ అయితదనమాట. రైట్? అలా ఈ ప్రాసెస్ ఎక్కడి వరకు రన్ అయితది? n అనేది గ్రేటర్ దెన్ 0 ఉన్నంత వరకు రన్ అయితది. రైట్? రన్ అయిపోయిన తర్వాత
నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ అంతా అయిపోయినాకట మన ఆన్సర్ ఎక్కడ స్టోర్ అయి ఉంటది? ఈ సమ్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయి ఉంటది కదా! అందుకోసం నేను ఇక్కడ ఏమని రాస్తా? వైల్ లూప్ బయట ప్రింట్ సమ్ అని రాస్తున్నా. క్లియర్? ఫస్ట్ ఏంటి మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి నేనేం చేస్తున్నా? ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుతున్నా. వచ్చే ఇన్పుట్ స్ట్రింగ్ లాగా వస్తది కాబట్టి ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేసి దాన్ని nలో స్టోర్ చేస్తున్నా. ఆ తర్వాత ఫస్ట్ మన పవర్ ఎంతుంటది? 2 పవర్ 0 అంటే ఎంత అన్నట్టు? 1 కదా! ఆ తర్వాత ఫస్ట్ సమ్ కూడా ఎంతుంది? 0 రైట్? మనం ఈ రెండిటిని కూడా ఈ 2 వేరియబుల్స్‌ని వైల్ లూప్‌లో అప్డేట్ చేస్తా ఉంటాం. ఈ వైల్ లూప్ ఎక్కడి వరకు రన్ అయితది? మన కోఎఫిషియంట్ అనేది 0 అయ్యేంత వరకు. ఫస్ట్ మన కోఎఫిషియంట్ యూజర్ ఎంత ఇచ్చిండో అదే. ఆ తర్వాత మనం ఏం చేయాలి? ఆ కోఎఫిషియంట్‌ని మారుస్తూ వెళ్ళాలి వైల్ లూప్‌లో. ఫస్ట్ ఏంటి? మనం రిమైండర్ క్యాలిక్యులేట్ చేస్తాం. రిమైండర్ క్యాలిక్యులేట్ చేయడం అంటే ఇండైరెక్ట్‌లీ వన్స్ ప్లేస్‌లో ఉన్న డిజిట్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయడం. సో, దానికోసం నేనేం చేస్తున్నా? ఇయన్నీ మాడ్‌లో చేస్తున్నా 10 తోటి. సో, రిమైండర్ వస్తది. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ రిమైండరు ఏదైతే రిమైండర్ వచ్చిందో, ఆ రిమైండరు ఏమవ్వాలి? రిమైండర్ ఇంటూ పవర్ అయిపోయి సమ్ము. ఇంతకుముందు సమ్ ఏదైతే ఉందో దానికి యాడ్ కావాలన్నమాట. రిమైండర్ ఇంటూ పవర్ చేయగా ఏదైతే వస్తదో దాన్ని మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? స్టోర్ కాదు, యాడ్ చేస్తున్నాం. దేనికి? ప్రీవియస్‌గా ఉన్న సమ్‌కి యాడ్ చేస్తున్నాం. సో, ఇప్పుడేంటి? నా సమ్ అనే వేరియబుల్ అప్డేట్ అయిందన్నమాట. సమ్‌కి యాడ్ చేసిన తర్వాత సమ్ అనే వేరియబుల్‌ని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసినాం. చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? పవర్ అనేది మళ్ళీ ఏమవ్వాలి? ఇంటూ 2 అవ్వాలి. ఫస్ట్ ఏమో 1 ఉండే. ఆ తర్వాత 2, ఆ తర్వాత 4. మనం ఏంటి? 2 తోని మల్టిప్లై చేస్తూ వెళ్తున్నాం అన్నమాట. ప్రీవియస్‌గా ఎంతైతే పవర్ ఉందో దాన్ని ప్రతి ఇటరేషన్‌లో 2 తోని మల్టిప్లై చేస్తూ వెళ్ళాలి. రైట్? అందుకోసమే నేను పవర్ ఇంటూ 2 అని రాసిన. ఇప్పుడు కొత్తగా వచ్చిన పవర్ ఏంటి? 2 అన్నట్టు. దాన్ని నెక్స్ట్ పవర్ అనే వేరియబుల్‌లోనే స్టోర్ చేసేసిన. నెక్స్ట్ ఏంటి? మన n అనేది అప్డేట్ అయితూ వెళ్తుంది కదా! ఫస్ట్ ఏమో 101 ఉండే. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఏమైంది? 10 అయింది. ఆ తర్వాత కోఎఫిషియంట్ ఏమైంది? 1 అయింది. సో, నేనేం చేస్తున్నా? n డివైడెడ్ బై 10 అన్నమాట. 10 అని రాసి కోఎఫిషియంట్ మారుతూ వస్తుంది కదా! అందుకే ఏదైతే కోఎఫిషియంట్ వస్తదో దాన్ని మళ్ళీ ఎక్కడ స్టోర్ చేస్తున్నా? ఈ n అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నా. స్టోర్ చేసేసి ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయినంకట మన డెసిమల్ అనేది ఎక్కడ స్టోర్ అయిపోయి ఉంటది? ఈ సమ్ అనే దాంట్లో స్టోర్ అయిపోయి ఉంటది కదా! అందుకు నేను సమ్‌ని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ సమ్ అని రన్ చేద్దాం. రన్ చేస్తే ఏంటి? ఫస్ట్ ఇక్కడ బైనరీ ఇయ్యాలన్నమాట. 101 అని ఇస్తున్నా. ఇది ఏ బైనరీ? ఇది బైనరీ కదా! ఏ నంబర్ యొక్క బైనరీ రిప్రజెంటేషన్ చూడండి ఇప్పుడు. 5 అనే నంబర్ యొక్క బైనరీ రిప్రజెంటేషన్ 101. ఇప్పుడు నార్మల్‌గా నేనేమని ఇస్తా అంటే 10 అని ఇస్తా. ఇది ఏ నంబర్ యొక్క బైనరీ రిప్రజెంటేషన్? 2 యొక్క బైనరీ రిప్రజెంటేషన్. క్లియర్? డెసిమల్ నుంచి బైనరీకి ఎలా కన్వర్ట్ చేయాలి? బైనరీ నుంచి డెసిమల్‌కి ఎలా కన్వర్ట్ చేయాలి? నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా! అర్థమైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయరా ప్లీజ్. ఈరోజు ఓన్లీ క్వశ్చన్సే డిస్కస్ చేసినాం కాబట్టి డైలీ ప్రాక్టీస్ టెస్టులు ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం రేపు.